ఎంతున్నా ఇంకా ఏదో ఆశ, ఉన్నది చాలదు. తిండన్నా మనకు అడిగినంతే తినాలి. మనకేదో దొరుకుతుంది కదా, లేకపోతే వస్తుంది కదా, లేకపోతే మన ఎదురుగుంటూ ఉంది కదా అని చెప్పి పడి 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 తింటే కక్కన్నా కక్కుతాం, లేకపోతే లోపలిది పాయిజన్ అన్న అయిపోద్ది. సినీ నటుల కోసం అండి, సినీ నటుల్ని ఎంతలాగా ఆరాధిస్తారు అభిమానులు. సినీ నటులు ఏదన్నా ఒక మాట మాట్లాడితే చాలు అది తూచా పట్టకుండా పాటించేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక చిరంజీవి గారు చెప్పినా, ఓ బాలకృష్ణ గారు చెప్పినా, నాగార్జున గారు చెప్పినా, వెంకటేష్ గారు చెప్పినా, రానా చెప్పినా, వీళ్ళకి అభిమానులు ఉన్నారు. అంటే ఎవరు రేంజ్ ఆల్ది, వీళ్ళే చెప్తే అని కాదు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీస్ అంటే ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం దయచేసి చేయకొద్దు. ఇదేం పాడు పని, ఏం పాడు పని ఇది? ఏం తక్కువ మీకు? ఏమి లేదు, ఏం కావాలి? ఎన్ని కుటుంబాలు కొందరి వల్ల నాశనం అయిపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ అనేక మంది అమాయకులు బలవుతున్నారు. కొందరు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి దాని ఉచ్చులో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. బయటికి రావడం చాలా కష్టం. అదొక మహమ్మారి, వ్యసనం. ఇప్పుడు పేకాట వ్యసనం, పేకాట చేతిలో ముక్కలు లేకపోతే వాళ్ళు ఉండలేరు. మందు వ్యసనం, ఆడికి అది చుక్క పడకపోతే కంటి మీద కునుకు కూడా పడదు. ఇలాంటివి చాలావి. అదొక వ్యసనం. సిగరెట్ అలవాటు పడింది అనుకోండి, ఆ సిగరెట్ లేకపోతే వాళ్ళు ఉండలేరు, ఏ పని చేయలేరు. అలాంటి పరిస్థితి. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డవాడు కూడా ఆ రకంగానే ఉంటాడు. తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఎక్కడో ఒకడో రెండో సక్సెస్ అయితే అయ్యి ఉండొచ్చు కాక, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోలేం కదా. ఒకసారి దాన్ని ఉచ్చులో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. బయటికి రావడం చాలా కష్టం. ఆస్తులు అమ్ముకోవాల్సిందే, లేదంటే ప్రాణాలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ డేంజర్గా మారిపోయినాయి. దానికి కొంతమంది సెలబ్రిటీలు ప్రమోషన్లు చేస్తుంటారు. దానివల్ల అన్యాయం జరుగుతుందని తెలుసు. వీళ్ళని దేవుడి కింద భావించిన వీళ్ళు ఫ్యాన్సే. వీళ్ళని ఎవరైతే మా ఓడ గొప్పోడురా, ఆడు తోపురా, ఆడు తురుమురా అని చెప్పి గుడ్డలు చింపుకుని వాళ్ళని ఆరాధించే వాళ్ళకి ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేశారు కొందరు సినీ హీరోలు, సెలబ్రిటీలు. ఇక అది నమ్మకమే అని చెప్పి బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టి ఘోరంగా మోసపోయారు చాలామంది. అమాయకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు పోగొట్టుకుంటున్నారు. కాసుల కక్కుర్తి కోసం సినీ నటులు, నటీమణులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. మీకేం తక్కువ? మీకు రెమ్యూనరేషన్ రావట్లేదా? ఉన్నది సరిపోదా? ఇంకోటి చేసుకోండి, ఇంకొక యాడ్ చేసుకోండి, లేకపోతే వేరేవి చేసుకోండి. ఇదేం పాడు పని? ఎందుకు ముంచుతున్నారు ప్రజల్ని? బెట్టింగ్ యాప్స్ మంచివి అని ఎవరైనా చెప్పారా? మీరు ఆడండి, మంచివి అనుకుంటే మీరు ఆడండి, మీరు ఆ దొర తీర్చుకోండి. వేరే వాళ్ళని ఎందుకు దింపుతారు ఈ ఊబులోకి? ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలు మెడకు చుట్టుకుంది. ఈసారి ఎవరైనా ఇది గుణపాఠం కావాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో కొత్త ట్విస్ట్ ఈ కేసులోని ఏంటయ్యాదంటే, సెలబ్రిటీలకు కొత్త చిక్కులు వచ్చినాయి. ఈడీ ఇన్వెస్టిగేషన్, ఈడీ ఉక్కుపాదం మోపుతుంది. దాంతో సెలబ్రిటీలకి కొత్త చిక్కులు తప్పేలా లేవు. ఇక బెట్టింగ్ యాప్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. స్టార్ హీరోలు రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండతో పాటుగా నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగల్ల, ఇంకా 29 మంది సెలబ్రిటీల మీద గతంలో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు దాన్ని తోడుతున్నది ఈడీ. ఇప్పుడు ఇందులో ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ అంశంలో సెలబ్రిటీల మీద కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా నీతులు చెప్పేవాళ్ళే, కానీ అవి పాటించరు. డబ్బు కావాలి, సరిపోదు. అదే ఉన్నది సరిపోదు. నేను ఫస్టే చెప్పాను, అడిగినంత తినాలి, ఏది మంచిది కాదు, అతి మంచిది కాదని. ఈరోజు ఈడీ కేసులో ఇరుక్కున్నారు. అందరూ ఫోకస్ వాళ్ళ మీదే ఉంది. నేను మోనార్క్, నన్నెవరో మోసం చేయలేరు అని ప్రకాష్ రాజ్ గారు ఎన్నో
నీతులు చెప్తుంటారు, ఎన్నో శుద్ధులు చెప్తుంటాడు. ఆయన కూడా ఉన్నాడు ఇందులో. శుద్ధులు నీతులు అన్నీ కూడా మాటల వరకు ఉండకూడదు, చేతల వరకు కూడా ఉండాలని. ఇక ఇప్పుడు సెలబ్రిటీలు అందరినీ విచారించి మళ్ళీ ఆ కేసు విషయమే పిలిచేందుకు సిద్ధమైంది ఈడీ. దీంతో 29 మంది సెలబ్రిటీలకు కొత్త చిక్కులు తప్పవు. పోలీసుల విచారణ తర్వాత కేసు పురోగతి ఏమైందని ఎవరికీ తెలియదు. పోలీసు విచారణ తర్వాత వీళ్ళందరూ సెలబ్రిటీలు కదండి, ఏదైనా మేనేజ్ చేస్తారు, ఏదైనా చేయగలరు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకమంటున్నారు, ఎంత దూరం అన్నా వెళ్తారు, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తారని. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసు ఎటువైపు వెళ్ళనుందని సర్వత్రా ఆసక్తి. బెట్టింగ్ యాప్స్ కేసు గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఇల్లీగల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ప్రమోట్ చేయడమే. సామాన్యులు చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒకటి పట్టుకుంటారు, ఇది డౌన్లోడ్ చేయండి, అది అద్భుతంగా వస్తుంటాయి, అందులో లక్షలు వస్తుంటాయి, కోట్లు వస్తుంటాయి, వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు, మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి అని చెప్తారు. అది నమ్మి పాపం వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరి మాట వింటున్నారు? ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా వినరు, కుటుంబ సభ్యుల మాటలు కూడా వినరు. కొంతమంది యువత హీరోల మాట వింటారు, హీరోయిన్ల మాట వింటారు. మరి వాళ్ళు ఏం తెచ్చి ఇల్లు పెడుతున్నారో అర్థం కాదు. ఆలోచించాలి ప్రతి ఒక్కడు. ఎవడో ఏదో చెప్పాడు కానీ గుడ్డొచ్చి చేలో పడ్డట్టు ఉండకూడదు. ఎవరు పడితే అలాగా, ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈత రాకుండా సముద్రంలోకి వెళ్తామా? ఈత రాకుండా నూతులో దూకుతామా? వెళ్ళం కదా, ఆలోచిస్తాం కదా, ఏదో నాకు రాదు కదా, నేను ఎందుకు వెళ్ళాలని. మరి ఇదెందుకు ఆలోచించరు ప్రజలు? వాళ్ళకి డబ్బు కావాలండి, వాళ్ళు ఏదన్నా చేస్తారు, ఏమన్నా చెప్తారు. కానీ మన బుద్ధి ఏమవ్వాలి? అరే అది రైటా రాంగా? ఎవడో చెప్తే మనం ఎందుకు వినాలి? మీకు అభిమానం ఉంటే సినిమా చూడండి, అక్కడితో పోతుంది. లేకపోతే ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే దగ్గర ఉండి చూడండి. లేకపోతే ఇంకా ఎవరితోటన్నా మీ కాంటాక్ట్స్ ఉంటే వెళ్ళి ఫోటో తీయించుకోండి, అది ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మనం కూడా కనీస జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఇల్లు గుల చేసుకుంటామా? ఉన్నదాన్ని తగలెట్టుకుంటామా? అన్యాయంగా కోల్పోతామా? ఆలోచించాలి. ఇక పోలీసు విచారణ తర్వాత కేసు పురోగతి ఏమైందని ఎవరికీ తెలియదు అప్పుడు. అయితే వందలు వేలు నుంచి లక్షల రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారు ఇందులో. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సదరు యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు అని వార్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళు ఫ్రీగా చేయలేదండి, మీకు ఏది ఫ్రీగా రాదు. వాళ్ళు అస్సలు చేయరు. సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రీగా చేసేవాళ్ళు. చేయని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు. చాలామంది ఎవరికి ఎంత ఇస్తారు, దీనికి ఎంత, దానికి ఎంత, ఇదే లెక్కలు ఉంటాయి. భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారట సెలబ్రిటీలు, ఎవరైతే ఇది ప్రమోట్ చేశారో అని. వాళ్ళు ధనార్జన చేశారు, మీరు దగా పడ్డారు వాళ్ళ మాట విని. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగల్ల, లక్ష్మీ మంచుతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటుల్లో విష్ణుప్రియ, భీమినేని, రీతు చౌదరి, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, ఇక సిరి హనుమంతు, సురేఖావాణి కుమార్తె బండారు సుప్రీతానాయుడు, ఇక బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, వాసంతి కృష్ణన్, కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, హర్ష సాయి తదితరులు ఉన్నారు. చూడండి ఎంత చేంతాడంత లిస్ట్ ఇది. 29 మంది. వీళ్ళందరూ ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళే. కొంతమంది అయితే అపర కోటీశ్వరులు, వాళ్ళు కూడా డబ్బు కావాలి. సరే డబ్బు సంపాదించండి, 4 సినిమాలు తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన రెమ్యూనరేషన్ తీసుకోండి, ఆ ప్రొడ్యూసర్కి నచ్చితే మీకు నచ్చినట్టు చేసుకోండి. కానీ ఇదేంటి, ప్రజలతో ఎందుకు ఆడుకుంటారు మీరు? మిమ్మల్ని వాళ్ళు ఇంతలాగా అభిమానిస్తుంటే వాళ్ళు ముంచే యాప్స్ ఏమని మీరు ప్రమోట్ చేస్తారా? వాళ్ళు రోడ్డును పడేలా చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? అదే అభిమానులు తిరుగుబాటు చేస్తే మీ కళల ప్రపంచం కూలిపోదా? మొన్న ఒక అంశంలో ఒక అగ్ర హీరోది కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆయన కూడా అంతే, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పారు, ఒక డాక్టర్ దాని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది మీద కేసులు పెట్టాలని చెప్పి వస్తున్నాయి. ఇక సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంపై చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూటమి ఎమ్మెల్యేలను వదిలేశారా అని చెప్పి ఒకరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టలేదని కూడా అడుగుతున్నారు. సినీ సెలబ్రిటీల్లో బీజేపీ వాళ్ళు ఉంటే విడిచిపెడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్తో కోట్లాది మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని చెప్పి సర్వత్రా ఆరోపణలు, ఆగ్రహాలు. బాలకృష్ణ గారు వాళ్ళకు చాలామంది కూడా ఇంకా చేశారు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. ఇందులో రాజకీయ అంశాలు ఉండకూడదండి, ఎవరు ఇది చేయకూడదు, తప్పును ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అందులో వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారా, కూటమి వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా, ఇది కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. ఇది ప్రజలకు సంబంధించిన అంశం, కొన్ని జీవితాలకు సంబంధించిన అంశం, కొన్ని కుటుంబాలకు సంబంధించిన అంశం. వాళ్ళ జీవితాలు చింద్రమైపోతున్నాయి వీళ్ళు చేసే ఈ పాడు పనుల వల్ల, ఈ ప్రమోషన్ల వల్ల. దీనికి ఎవరు బాధ్యులు, ఎలాంటి శిక్షలు పడాలి, మళ్ళీ ఇలాంటివి ఎవరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీళ్ళకి పడే శిక్షే దానికి గుణపాఠంగా మారాలి అంటున్నారు అదే ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళని పూజించే వాళ్ళు.